వ్యూయర్స్ నమస్తే. ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మోస్ట్ కామన్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, దట్ ఈస్ మేల్ ఇన్ఫర్టిలిటీ. నా పేరు డాక్టర్ కావ్యారెడ్డి, 49 ఇన్ఫర్టిలిటీ సెంటర్ వైజాగ్ బ్రాంచ్. జనరలీ ఇన్ఫర్టైల్ కపుల్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టెండెన్సీ ఏంటంటే దే టెస్ట్ ఓన్లీ ఫర్ ఫీమేల్స్. సో దే థింక్ దట్ మోస్ట్ ఆఫ్ ద మేల్ ఫ్యాక్టర్స్ అనేవి నార్మల్గా ఉంటాయని భావిస్తారనమాట. కానీ జనరల్గా ఏం జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పేషెంట్స్ ఓపీడీకి కానీ ఇన్ఫర్టైల్ ప్రాబ్లంతో వస్తే ఇన్ దోస్ పేషెంట్స్ 1/3 ఆఫ్ ద పేషెంట్స్ విల్ బీ హ్యావింగ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అండ్ రెస్ట్ ఆఫ్ ద 1/3 ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అండ్ రెస్ట్ ఆఫ్ ద 1/3 it can be both male and infertility problems and few factors which are unknown like ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, అలాంటి రీజన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ విచ్ హ్యాస్ టు బి ఫోకస్డ్ ఆన్. సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే దేర్ డిఫరెంట్ కాజెస్. ప్రాపర్ కాజ్ అనేది ప్రెజెంట్లీ ఏమీ లేదు. మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి మనం ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో చూసేది వ్యారికోసీల్ అనమాట. ఈ వ్యారికోసీల్ అంటే ఇట్స్ ఎ బ్యాగ్ ఆఫ్ వార్మ్ అపియరెన్స్. స్క్రోటమ్ కానీ టెస్టిస్ చుట్టూతా కానీ బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అయిపోవడం మూలంగా స్పర్మ్ క్వాలిటీ కానీ స్పర్మ్ కౌంట్ కానీ తగ్గే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వ్యారికోసీల్. ఎందుకు తగ్గుతుంది వ్యారికోసీల్ అంటే? వ్యారికోసీల్ ఒక్కటిలోనే తగ్గదు. ఎనీథింగ్ లైక్ విచ్ ఇస్ కవరింగ్ ద టెస్టిస్ లైక్ హైడ్రోసీల్ అన్నా సరే తగ్గుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా స్పర్మ్ కౌంట్ తక్కువ. ఎందుకు తగ్గుతుంది అంటే ద స్పర్మ్ ఇట్ షుడ్ బీ ఇన్ ఏ మోడరేట్ బాడీ టెంపరేచర్లో మెయింటైన్ అయితే మాత్రమే స్పెర్మటోజెన్సిస్ అంటే స్పర్మ్ ప్రాపర్గా ఉత్పత్తి అవడానికి రెడీగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే టెంపరేచర్ ఆఫ్ ద టెస్టిస్ అనేది పెరిగినప్పుడు ద కౌంట్తో పాటు క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ కూడా తగ్గుతుంది. వాట్ ఆర్ ద అదర్ కాజెస్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళు ఏమైనా స్టీరాయిడ్స్ యూస్ చేస్తున్నారు. చాలామంది ఇప్పుడు జిమ్కి వెళ్ళి స్టీరాయిడ్స్ యూస్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్సో లైక్ స్టీరాయిడ్ అబ్యూస్ అనేది కూడా మోర్ కామన్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ అనమాట. ఎనీ హిస్టరీ ఆఫ్ ట్రోమా కానీ, చిన్నప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, జెనెటికల్ అబ్నార్మాలిటీస్ లైక్ క్లీన్ ఫెల్టర్ సిండ్రోమ్స్ ఉండడం కానీ, ఇవన్నీ కాజెస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అన్నమాట. నవ్ డేస్ వితౌట్ ఎనీ కాజ్ లైక్ మనము ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ ఉండడం మూలంగా కూడా లైక్ 24 hours ఇంటూ వర్క్ చేసుకుంటున్నాము, ల్యాప్టాప్స్ పెట్టుకుంటున్నాము. దాని మూలంగా కూడా డైట్ సరిగ్గా తినట్లేదు. వీఆర్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్ నవ్ డేస్. అండ్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఉండున్న వాళ్ళకు కూడా స్పర్మ్ క్వాలిటీ కానీ అండ్ కౌంట్ కానీ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. సో జనరల్లీ మేల్ ఇన్ఫర్టిలిటీ అనే వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్తో మనకు ప్రజెంట్ చేస్తారు అంటే 90% ఆఫ్ ద కపుల్ డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ ఇఫ్ వెన్ దే ఆర్ ప్రెజెంటింగ్ టు ద హాస్పిటల్. మనము సెమెన్ అనాలిసిస్ చేస్తే తప్ప వాళ్ళకి స్పర్మ్ క్వాలిటీలో అబ్నార్మాలిటీ ఉందని మనకి తెలియదు. దే విల్ బి నార్మల్ వాక్-ఇన్ పేషెంట్స్ అనమాట. దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ వీ షుడ్ పాయింట్ అండ్ ఆస్క్ ద పేషెంట్. వాళ్ళు అప్పుడు మనకి చెప్తే మనకు అర్థం అవుతుంది సమ్ ప్రాబ్లం ఉంది అనేసి. ఒకటి వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ ద సెమెన్ అనేది తక్కువ ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ ద స్పెమ్ తక్కువ ఉండటం కానీ, లేకపోతే కలర్ ఆఫ్ ద స్పెమెన్ ఎల్లోయిష్గా ఉండటం కానీ, రెడ్డిష్గా ఉండటం కానీ, అంటే బ్లడ్ ఉండడం కానీ సెమెన్లో చెప్తారు. లేకపోతే ప్రాపర్గా సెమెన్ ఎజాక్యులేట్ చేయకపోవడం కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండడం కానీ, ఇలాంటి కపుల్స్లో ఏంటంటే స్పర్మ్ అబ్నార్మాలిటీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో మేల్ ఇన్ఫర్టిలిటీని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం, ఏం టెస్ట్ చేస్తామంటే ఫస్ట్ థింగ్ వాట్ యూ డూ ఈజ్ స్పర్మ్ అనాలిసిస్. స్పర్మ్ అనాలిసిస్లో మనకి కావాల్సింది 3 పారామీటర్స్. ఒకటి వచ్చేసి కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మోర్ దాన్ 16 million per ml అనేది ఉండాలన్నమాట. అలాగే మొటిలిటీలో ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉంటుంది అండ్ ర్యాపిడ్ మొటిలిటీ ఉంటుంది. వి మోర్ ఫోకస్ ఆన్ ర్యాపిడ్ మొటిలిటీ, అది 32% కన్నా ఎక్కువ ఉండాలి. అలాగే మార్ఫాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ 100 స్పర్మ్స్ తీసుకుంటే దాంట్లో మనకి 4 స్పర్మ్స్ నాణ్యత మార్ఫలాజికల్ పరంగా బాగున్నా సరే మనకి ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి బాగుంటాయి అన్నమాట. వెన్ వీ డూ సెమెన్ అనాలిసిస్ వెన్ వీఆర్ ఫైండింగ్ ఎనీ అబ్నార్మాలిటీ లైక్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా, మొటిలిటీ తక్కువ ఉన్నా, మార్ఫలాజీ తక్కువ ఉన్నా ఏంటంటే మనము వీ ఆల్వేస్ ఆస్క్ దెమ్ టు రిపీట్ ద స్పర్మ్ అనాలిసిస్ ఆఫ్టర్ 15 days. 15 days అది రిపీట్ చేసుకుని ఇలాంటి సేమ్ రిపీట్ అవుతుందని చూసుకుంటామన్నమాట. ఒకవేళ రిపీట్ అవుతుంటే వాట్ యూ డూ, వాట్ ఆర్ ద అదర్ ఇన్వెస్టిగేషన్స్ యూ డూ అంటే కౌంట్ వీటన్నిటితో పాటు మనకి ల్యూకోసైడ్ కౌంట్ కూడా సెమెన్ అనాలిసిస్లో వస్తుంది. ల్యూకోసైడ్ కౌంట్ ఎక్కువ ఉన్నా సరే, లేకపోతే పెయిన్ఫుల్ టెస్టిస్ పెయిన్ ఏమన్నా కంప్లైంట్ చేసినా సరే, ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేసి మనము సెమెన్ కల్చర్ సెన్సిటివిటీ అనేది చేయిస్తాం. దాంట్లో ఏమన్నా బ్యాక్టీరియా ఐడెంటిఫై అయితే డిపెండింగ్ ఆన్ దట్ వి ట్రీట్ ద పేషెంట్ అనమాట. వీటన్నిటితో పాటు ఇఫ్ మనకి స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉంది, మనం ఏమన్నా ఐయుఐకి వెళ్ళాలనుకుంటున్నాం, ఐవీఎఫ్కి వెళ్ళాలనుకుంటున్నాం అంటే, లేకపోతే నార్మల్ కౌంట్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ రావడం లేదంటే వీ డూ సంథింగ్ కాల్డ్ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అనమాట. ఈ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్లో
జెనెటిక్ అబ్నార్మాలిటీ ఆఫ్ ద స్పర్మ్ అంటే ఫ్రాగ్మెంట్ అయిపోయి ఉంటుంది, బ్రేక్స్ అయిపోయి ఉంటుంది అనమాట స్పర్మ్. అది ఎన్ని చోట్ల బ్రేక్ అయింది, ఏం బ్రేక్ అయిందంటే వీళ్ళు పర్సంటేజ్ ద్వారా మనకి బ్రేక్స్ తెలుస్తాయి అనమాట. అది ఎంత పర్సంటేజ్ ఉంటే ఎటువంటి ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనేది కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ 50% ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉంటే నెక్స్ట్ టైం రిపీట్ చేసుకున్న తర్వాత కూడా అంతే ఫ్రాగ్మెంటేషన్ ఉందనుకోండి, దీస్ పీపుల్ విల్ హ్యావ్ వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ కన్సీవింగ్ నార్మల్లీ, న్యాచురల్గా కన్సీవ్ అవ్వడం కానీ ఐయుఐకి కూడా కన్సీవ్ అవ్వడం కానీ తక్కువ ఉంటుంది అనమాట. సో వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ వాట్ వి టెల్ ద పేషెంట్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అంటే, ఫస్ట్ థింగ్ యూ టెల్ ఈస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. యూ ఆస్క్ దెమ్ టు డిక్రీజ్ దేర్ వెయిట్ మెయిన్లీ బై డూయింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ డైట్. ఏంటి, కార్బోహైడ్రేట్స్ తక్కువ కానీ, పాలిష్డ్ రైస్ తినకుండా లైక్ బ్రౌన్ రైస్ తినమని చెప్పడం కానీ, చపాతీస్ తినమని చెప్పడం కానీ, అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఈ మధ్య కాలంలో బిగ్ బాస్కెట్ కట్ చేసి పంపిస్తున్నారు. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆల్ దీస్ పెస్టిసైడ్స్ అండ్ ఆల్ విచ్ షుడ్ నాట్ బీ యూజ్డ్. యూ షుడ్ ఆల్వేస్ గో ఫర్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ, అలాగే డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటే మూలంగా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాగా బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి దే ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ స్పర్మ్ క్వాలిటీ. ఒట్టి క్వాంటిటీయే కాదు చూడాల్సింది, క్వాలిటీ అనమాట. ఇలా డైట్తో పాటు ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గుతారు. ఇన్ కేస్ డయాబెటీస్ అలాంటివి ఉన్నా సరే, వెన్ యూర్ డిక్రీజింగ్ యువర్ డైట్ అండ్ వెయిట్, సో డయాబెటీస్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. అలాంగ్ విత్ దట్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి హాస్పిటల్లో డాక్టర్స్ ఇచ్చినవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మూలంగా కూడా స్పర్మ్ క్వాలిటీ కొంచెం కరెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అయిన తర్వాత వీ విల్ రిపీట్ ద టెస్ట్ ఆఫ్టర్ 3 months చేసుకుని చూసుకుంటాం అన్నమాట. సో థ్యాంక్ యూ.